రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పండుగ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు పండుగ ఉధృతి అనేది ప్రజెంటు వాతావరణం కానీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యగా ఉందండి. మనకు పండుగ అనేది పండుగలో ముఖ్యంగా మనకు ఏ పురుగు పండుగలో మనకు అటాక్ చేస్తుంది, అలాగే వీటిని ఎలా నివారించుకోవాలి, ఎటువంటి మందులు స్ప్రే చేసుకుంటే వీటిని నివారించుకోవచ్చో ప్రతి ఒక్క విషయము చెప్తానండి. ప్రతి ఒక్క రైతు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు పండుగను ఎలా కంట్రోల్ చేసుకోవాలో ప్రతి ఒక్క విషయము చెప్తాను. ముఖ్యంగా ఈరోజు మనము ఈ పండుగ అనేది మనకు కాయలు పక్వానికి వచ్చినప్పుడు, అంటే కాయ స్వీట్నెస్కి వచ్చినప్పుడు ఆశిస్తుందండి. అందుకే ఇది తల్లిగ అనేది మనకు గోధుమ కలర్ రంగు కలిగి ఉంటుందండి. ఈ తల్లిగ అనేది సూది ఒక అవయవం మొనను కలిగి ఉండి, ఇది కాయల చర్మం కింద ఆ సూదిని గుచ్చి గుడ్లు లోపలికి వదులుతుందండి. ఈ గుడ్లు 3 నుంచి 4 రోజుల్లో గుడ్లు పగిలి పిల్లల ఆరవాలు బయటకు వచ్చి ఆ కాయను లోపల ఉండే గుజ్జును ఆ పురుగులు తినేస్తూ లోపల కాయను గుజ్జు తినేయడం వల్ల ఆ కాయలు మెత్తబడి కుళ్ళిపోవడం జరుగుతుందండి. అందుకే వీటిని ఎలా నివారించుకోవాలో చెప్తాను. ముఖ్యంగా తోటను అనేది శుభ్రంగా ఉంచుకోవాలి. ఎటువంటి చెట్లు ఎండిపోయినవి కానీ, అలాగే రాలిపోయిన కాయలు కానీ, అలాగే ఈ పండుగ బారిన పడి కుళ్ళిపోయిన కాయలను కానీ తీసేసి మనం పారవేయడం, లేదా మనం గుంతలోకి లోపలికి బూడ్చివేయడం లేదా కాల్చివేయడం కానీ జరగాలండి. అలాగే ముఖ్యంగా మనం వీటిని మిథైల్ యూజినాల్ అనే ఎర్ర బుట్టలను ఉపయోగించి ఆకర్షింపబడిన మగపురుగులను నాశనం చేయాలా. అంటే మిథైల్ యూజినాల్ ఎర్రబుట్టలు పెడితే మనకు మగపురుగులు అనేవి పడతాయండి. ఈ మగపురుగులు పడడం వల్ల మనకు తర్వాత వచ్చే సంతానోత్పత్తి తగ్గించిన వాటిలో అవుతాము. తల్లి ఈగ అంటే ఆడ తల్లిగా మాత్రమే మనకు కాయను ఇలా రంధ్రం చేసి మనకు కాయ డ్యామేజ్ చేస్తుందండి. మగ ఈగలన్నీ మనము ఇలా బుట్టలు పెట్టినప్పుడు, మిథైల్ యూజినాల్ అనే ఎర్రబుట్టలు పెట్టినప్పుడు మనకు మగపురుగులు అనేటివి ఆ వాసనకు వచ్చి మనకు నాశనం కావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మనకు చిన్నీలు వచ్చి ఇంకోటి అండి, రసాన్ని పీల్చే సీతాకోకచిలుకలు అంటారు. ఇవి రాత్రిపూట్లు మాత్రమే వస్తాయి. వీటిని ఏమో డాగులు లేదా డేగలు అంటారండి. ఇది రాత్రి వేళల్లో మాత్రమే ఎక్కువ నష్టం వాటిల్లుతుందండి. ఎందుకంటే వీటి నివారణ మన కుళ్ళిపోయిన కాయలను మనం ఏరేసి పారేయాలి. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ కాయలపైకి వచ్చి రంధ్రాలు చేస్తుందండి. ఆ రంధ్రాల్లో శిలీంధ్రాలు, బ్యాక్టీరియా చేరి కాయ కుళ్ళిపోయి రాలిపోతుందండి. అందుకే మనం ఇది రాత్రి వేళ మాత్రమే ఎక్కువ నష్టం వాడుతుంది. కావున వీటి నివారణకు కుళ్ళిపోయిన కాయలను మనం పండ్లను ఏరేసి నాశనం చేయాలి. అలాగే రాత్రి పూటల్లో మనం వీలుగా ఉన్నట్లయితే ఫ్లోరోసెంట్ బల్బు లైట్లు మనకు పెట్టినట్లయితే ఇది లైట్ కాంతికి ఆకర్షించబడుతుందండి ఈ పురుగు అనేది. ఇది మనం కాయలు పక్వానికి ముందు, అంటే మనకు ముఖ్యంగా నెలకు పాకానికి వస్తాయన్నాక నెల ముందు రోజే మన ఈ లైట్లు మనం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పెట్టాలా. ఈ లైట్ కాంతికి అనేది పురుగు ఆకర్షించబడుతుంది. ఆ లైట్ కింద మనము 1 ml మలాథియాను, అలాగే పంచదార లిక్విడ్, అదంటే చక్కెర పానకం లాంటిది, అలాగే మనకు బెల్లం పానకం లాంటిది చేసుకొని 1 ml దాంట్లో మలాథియాన్ వేసి ఆ లైట్ కింద పెట్టినట్లయితే ఆ పురుగులు ఆకర్షించి మనకు దాంట్లో పడి చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా సాధారణంగా కాపు వచ్చే సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో, అలాగే మార్చి నెల ప్రాంతాల్లో ఈ లైట్లు పెట్టుకుంటే మనకు రాత్రిపూట్ల వచ్చే డాగు అనే పురుగు, అలాగే సీతాకోకచిలుకలాగా అంటారు, దాన్ని మనం పూర్తిగా నివారించుకోవచ్చు. దీని ఒకవేళ నివారణకు మలాథియాన్ 1 ml 2 ml per లీటరు, అలాగే డైక్లోరోఫాస్ 1 ml per లీటర్ కలిపి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే ఈ పురుగును పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే మనకు ఈ పండుగ అనేది ఈ కాయలు పక్వాన్ రాగానే, అంటే కాయలు బాగా స్వీట్నెస్ రాగానే ఈ పురుగు అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళ ఆడ ఈగలు మాత్రమే మనకు కాయలను డ్యామేజ్ చేస్తాయి. ఈ ఆడ ఈగల లార్వాలను కాయ లోపల మెత్తటి పదార్థాన్ని తినేసి కాయ మెత్తబడి కుళ్ళిపోయి రాలిపోతుందండి. అందుకే దీని నివారణకు కాయలు మనకు నెలలో కటింగ్ అయ్యేలాగే నెలకు పాకానికి ముందే మనము దీన్ని ఉధృతి గమనించి ముఖ్యంగా మనము దీన్ని ట్రాప్స్ పెట్టుకోవాలి. అవి కూడా పసుపు రంగు లేదా ఎరుపు రంగు గల అలాంటి బుట్టలు మాత్రం పెట్టుకుంటే ఈ పురుగులు, అలాగే ఈ పండుగలు అనేటివి మనకు ఆకర్షితులై దాంట్లో పడి చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా
మిథైల్ యూజనాల్ ఎర్రలు ఎకరానికి 4 లేదా 5 మనం బుట్టలు అమ్మేసినట్లయితే ఆ పురుగులు వాటికి తెల్ల పురుగులు వాటికి ఆకర్షించబడి చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. లేకుంటే మొలాసిస్ లేకుంటే మలాథియన్ 50 ml, బెల్లం పాకం 200 గ్రాములు 2 లీటర్లు కలిపేసి మనం ఒక బుట్టలో లేదా పళ్ళెంలో ఉంచినట్లయితే ఈ ఈగలు ఆకర్షించబడి మనకు నాశనం అవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఇంకో మెథడ్ చెప్తానండి. ఇప్పుడు మార్కెట్లో ఆకర్షణ అనే పేస్ట్ వస్తుంది. దాంట్లో ఫిప్రోనిల్ మనం కలుపుకొని మన పేస్ట్ లాగా మన కొమ్మలకు పట్టించినట్లయితే దీని ఉధృతికి పండుగ వచ్చి ఆ వాసనకు చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనం గమనించినట్లయితే ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా కాయలు మనకు పక్వానికి వచ్చాయండి. అలాగే కాయ సైజులు కూడా వచ్చాయి. ఇప్పుడు మన కాయ స్వీట్నెస్గా ఉంటుంది. దయచేసి రాత్రిపూట డాగలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో సీతాకు చిలుకలు అంటారు. ఇవి కూడా ఉధృతి ఎక్కువ. దయచేసి రాత్రిపూటలో మనము అంటే ఈవినింగ్ పూట పొగ కానీ వేప పొగ కానీ మనం వేయడం వల్ల ఆ పురుగు రాకుండా మనం పూర్తిగా నివారించవచ్చు. అలాగే పండుగ ఉన్నట్లయితే మనకు ఇప్పుడు మార్కెట్లో సోలార్ లైట్ సోలార్ లైట్ వస్తుందండి, ట్యాప్స్. అలా పెట్టడం వల్ల దాంట్లోకి అన్ని పురుగులు పడతాయండి. ఈవెన్ పండుగ జెసిడ్స్ రసం పీల్చి ప్రతి ఒక్క పురుగు పడుతుంది. అలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు, ఎకరాకు 2. అలాగే ముఖ్యంగా చీనీలో మనం గమనించినట్లయితే ఇప్పుడు చూపించినట్లయితే ఇలా కాయ స్వీట్నెస్ రావడానికి మనకు పండుగ అలాగే రాత్రిపూట్ల మేసే మనకు డేగలు అలాంటివి మనకు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. దయచేసి చీనీ రైతులు గమనించాలండి. ప్రతి ఒక్కరూ పిందెలు రాలిపోతూ ఉంటాయి. మీరు దాన్ని ఉనికిని గమనించుకోవాలి. మొట్టమొదటిగా అవి ఉనికిని గమనించినట్లయితే ఒక ట్రాప్ని తీసుకొచ్చి పెట్టినట్లయితే దాని ఉధృతి ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నది ఫ్రూట్ ఫ్లై, అదే పండుగ ఆశించిన తోట ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి. దయచేసి రైతులు మీరు ఉధృతి మనం ఎలా ఉందో ఫస్ట్లో మనం చూసుకోవాలి. ఒకసారి వచ్చిందా పండుగ పోదండి. అందుకే మనం ముందులే రాకుండా మన కాయ పక్వానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వస్తుందండి. దయచేసి అప్పుడే మనం తగు జాగ్రత్తలు వహించాలి. అలాగే ఈ పండుగ వల్ల రాలిపోయిన పిందెలు కానీ కాయలు కానీ మన తోటలో ఉంచకూడదు. అలా ఉంచినట్లయితే ఆ పురుగు రావడానికి మళ్ళీ ఆస్కారం ఉంటుంది. దయచేసి ఆ గుడ్లు అనేటివి మనకు కోస దశలు అనేటివి మనకు చెట్టు మొదట్లో పడుతుంది కావున మనం అవి చనిపోవడానికి మనకు ఆ కోసస్థలు అంటే గుడ్లు పెడుతుందండి. ఆ గుడ్లు పెట్టినవి మనకు చనిపోవడానికి మనకు మిథైల్ పెరాథియాన్ పొడిని మనం మొదల్లో చల్లినట్లయితే ఆ గుడ్లు లేదా కోసస్ దశలు అనేవి నాశనమవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 50 నుంచి 100 మిల్లీగ్రాముల లేదా 50 నుంచి 100 గ్రాముల మిథైల్ పెరాథియాన్ పొడిని మన పాదుల్లో చల్లుకున్నట్లయితే మన పండుగ అలాగే ఇలాంటి కోసస్థలు గుడ్లు పగిలిపోయి నెక్స్ట్ సంతానోత్పత్తి రాకుండా పూర్తిగా నివారించుకోవచ్చు. దయచేసి చీనీ రైతులు ప్రజెంట్ సిచ్యువేషన్ వెరీ బ్యాడ్గా ఉందండి. కాయలు రాలిపోతున్నాయి చాలా మటుకి. ఈరోజు తోట సందర్శనలో నేను చూశాను. అందుకు కావున ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఈ పండుగ గురించి బారిన పడకుండా మీరు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకు గైరంగం కూడా తక్కువగానే పట్టుకుందండి కావున ఉన్న కాపుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రతి ఒక్క చీనీ రైతు. ఇప్పుడు నేను చెప్పిన పండుగ అలాగే రాత్రిపూట్లో వచ్చే డేగలు సీతాకోక చిలుకలు అంటారు, రసం పీల్చే సీతాకోక చిలుకలు అంటారు. వాటి నివారణకు ప్రతి ఒక్క పద్ధతి చెప్పానండి. దయచేసి మనం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటాను ప్రతి ఒక్క చీనీ రైతు. మీకు ఎటువంటి సందేహాలన్నా చీనీలో కాదండి, ప్రతి ఒక్క పంటలోనూ మీకు ఎటువంటి సందేహాలన్నా కామెంట్లు తెలియజేయండి. మీకు ఫుల్ గైడెన్స్ ఇస్తాను. అలాగే తక్కువ పెట్టుబడితో మన చీనీలో మనం ఎటువంటి జాగ్రత్తలు వహించుకోవాలి ఈ ఒక్క విషయమే కాదండి, లాస్ట్ కాయ సైజుకి కూడా నేను మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. ప్రతి ఒక్కరూ వీడియో గమనించాలి. అలాగే మనం ఎటువంటి సందేహాలున్నా మీరు నా కామెంట్లు తెలియజేస్తే మీకు నేను తగు సూచనలు సలహాలు ఇస్తానండి. అలాగే చీనీలో వచ్చే ప్రతి ఒక్క తెగులు ప్రతి ఒక్క అంశము నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. వీడియో నచ్చినట్లయితే దయచేసి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటి చీనీ రైతులు వీడియోను షేర్ చేయండి. అలాగే మీరు ఇంకోటండి, ఈ పండుగ అలాగే డేగలు అలాగే సీతాకోక అన్నాను కదా, ఆ డేగ అంటారంటే సీతాకోక అంటే లేదా డాగు అంటారు. అంటే వీటి నివారణ మనం ఏ పంటలో అయినా పండుగ గురించి ఇటువంటి మెథడ్ నేను చెప్పిన మెథడ్స్ పాటిస్తే
మనం 70 నుండి 80% మనము పండుగ ఉధృతి నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. కావున నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్క పంటలో కూడా మనం చేసుకోవచ్చు. ఏమంటే ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం అనుగుణంగా చీనీలో ఇలా కాయలు రాలిపోతూ ఉంటాయి మాగిపోయి. కావున మనము పండుగ అలాగే రాత్రిపూటలో వచ్చే డాగు లేదా సీతాకోకచిలుక గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాము. మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు మాకు కామెంట్లో తెలియజేయండి. మీకు వ్యవసాయ సంబంధించిన వీడియోలు కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. దయచేసి మీరు మీ తోటి రైతులకు ఈ విషయాన్ని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఈ పంటే కాదండి, మీకు అన్ని రకాల పంటల గురించి కూడా నేను ఫుల్ గైడెన్స్ ఇస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులు మీరు అవలంబించాలండి. అలాగే మీరు ఈ పద్ధతులు పాటిస్తే మీరు పండుగ అలాగే రాత్రిపూటలో వచ్చే డాగు లేదా సీతాకోకచిలుక అంటారు, వాటిని పూర్తిగా నివారించవచ్చు. ముఖ్యంగా తోట చుట్టూ ఎటువంటి తీగలు లేకుండా, కాంపౌండ్ చుట్టూ ఎటువంటి తీగలు పచ్చిక లేకుండా మనం చూసుకోవాలండి. పండుగకు అలాగే సీతాకోకచిలుకకు ఎలా తిప్ప తీగలు అలాంటివి మనకు కంచె చుట్టూ లేకుండా మనం చూసుకోవాలి. అలాగే మన రాలిపోయిన మన పండుగ బారిన రాలిపోయిన కాయలను మనం తీసేసి గుంత తీసి లోపల పుడిచివేయడం లేదా పారివేయడం అలాంటివి చేసుకోవాలి. మీరు చూస్తున్నట్లు వీడియోలో చూడండి, కాయ మనకు పక్వాన్ రాకముందే మనము అడ్వాన్స్గానే ఉండాలండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.